నమస్తే. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అండి అందరికి. మనం ఈరోజు ఈ ధ్యానానికి ఉపక్రమించేద్దాం. ఏంటంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే ఈ ధ్యానం చేస్తున్నామో ఈరోజు 8వ రోజండి. మనతో ఈ ధ్యానం చేయించడానికి ఇందిరా మేడం గారు సిద్ధంగా ఉన్నారు ఎమ్మిగనూరు నుండి. సో మేడం గారిని వెల్కమ్ చెప్పేసుకుందాం. మేడం మీకు వెల్కమ్ అండి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు. వెల్కమ్ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ముందుగా మన గురూజీ సుభాష్ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు నా పాదాభివందనాల్ని తెలుపుకుంటూ మనం ఈరోజు ధ్యానాన్ని స్టార్ట్ చేద్దాము. ఒక ఒక 5 minutes అన్నమాట. ఇది భూమాత ప్రక్షాళన ధ్యానం కాబట్టి మనము ఏంటి చేశాం ఇన్ని రోజులు అంటే మనము సృష్టించిందే ఈ భూమిని మనమే. మరి మనమే నాశనం చేశాం. ఎలాగా అంటే ఫస్ట్ ఏం జరిగింది అంటే భగవంతుడు అని మనం ఏమంటూ నిరాకారుడు, పేరు అసలు లేదు. మరి నిరామయుడు, అతనికి ఆకారం పేరు లేదు. ఒక దైవము విస్ఫోటనకు అంటే ఒక ఆలోచన వస్తుందంట, నేనేంటి ఇలా ఉన్నాను, నన్ను నేను తెలుసుకోవాలి అని చెప్పి ఒక క్షణం అలాగా విస్ఫోటన జరిగినప్పుడు మనకు ఎన్నో లోకాలు ఏర్పడతాయి. దాంట్లో ఈ భూమి కూడా ఒకటి. ఈ భూమి ఎలాంటిది అప్పుడు అంటే ఓన్లీ వాటర్ తో నిండి ఉందన్నమాట. అంటే నీళ్లతో నిండి ఉంది. అలాంటి ఒక భూమిని ఇచ్చారు. సో ఆ ప్రతి ఒక్క ఉన్నతమైన జీవులు ఏం చేసేవాళ్ళు అంటే ఆల్రెడీ తయారైన ఆ లోకాల్లో వెళ్ళి జీవించడం మొదలుపెట్టారు. కానీ ఈ భూమి మాత్రం మనకు అప్పగించబడింది. మేమే వచ్చామన్నమాట ఇక్కడ. ఇదేమో సృష్టి చేద్దాము అని చెప్పేసి అలా వచ్చేసాం. అలా వచ్చేసి ఏం చేశామయ్యా అంటే మనందరము అంటే పిరమిడ్ ధ్యానమే అని కాదు, ఏ ధ్యానమైన వాళ్ళు అంటే భూమి ఉన్నత లోకానికి తీసుకువెళ్ళాలి, ఉన్నత ఫ్రీక్వెన్సీకి తీసుకువెళ్ళాలి, ఇక్కడున్న మానవులందరినీ ఉన్నతంగా జీవించేటట్టు చెయ్యాలి అని ఒక లోక కళ్యాణం కోసం పాటుపడే ప్రతి ఒక్క మానవుడు ఏం చేశాడంటే దైవమే అన్నమాట ముందు. వాళ్ళు వస్తూ వస్తూ ఈ భూమండలానికి కొంచెం అన్నమాట అంటే మా చైతన్యంలో ఒక ముక్కని భూమండలానికి ఇవ్వడం స్టార్ట్ జరిగింది. కానీ నీళ్లతో ఉంది. కానీ ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే కొన్ని రోజులు గట్టి పడ్డాయి. ఇప్పుడు చూడండి, నీళ్లను ఫ్రిడ్జ్ లో పెడితే ఎలా గట్టిగా మారుతుందో అలాగా ఆ వాటర్ కి కూడా అలాంటి గుణం ఉంది. కాబట్టి అది గట్టి పడడం స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో దానికి మనం ఏం చేసామో వస్తూ వస్తూ ఆ చైతన్య ముక్కని ప్రతి ఒక్కరూ దానికి కొంచెం అంటే ఎనర్జీని ఇయ్యడం. అట్లా ఎనర్జీని ఇస్తూ ఇస్తూ భూమి ఏమైపోయిందంటే కొంచెం చైతన్యవంతంగా మారిపోయింది. ఎప్పుడు తనలో శక్తి అనేది ఉందో అప్పుడు ఇతరులను అంటే భూమండలం మీదనే కాకుండా అంటే అప్పుడు భూమి ఉంది, కానీ పైన లోకాల్లో ఉన్న డస్ట్ నంతా అది ఆకర్షించడం మొదలుపెట్టింది. ఆకర్షించి ఆ భూమండలం కాస్త పెద్దగా అయిపోయింది. అప్పుడు మనం ఏం చేసాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కొంచెం రాళ్లలో అంటే రాతిని సృష్టించాం. రాతిలో సృష్టించి మనమే రాయిని సృష్టించి దాంట్లో ఏమీ చెయ్యలేదు మనం. ఏం చేసామయ్యా అంటే కేవలం నిద్రించడం నేర్చుకున్నాము. అంటే ఎప్పుడు చూడు మన చైతన్యం ఏం జరిగేదయ్యా అంటే కేవలం నిద్రపోయేది. అలా నిద్రపోవడం నేర్చుకున్నాం. అది కొన్ని యుగాలుగా అయిపోయింది. తర్వాత కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది. ఏంటి ఎప్పుడు నిద్రపోవడం మనము. సో మనం కొంచెము ప్రాణాన్ని శ్వాసిద్దాము అని చెప్పేసి అప్పుడు చెట్లను మనము సృష్టించాం. చెట్లను పుట్టినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ శ్వాసను తీసుకోవడం నేర్చుకున్నాం. శ్వాస ఎప్పుడు తీసుకున్నామో కొన్ని రోజులకి కొన్ని ఏమనుకోవచ్చు అంటే యుగాలుగా అనుకోవచ్చు.
కొన్ని యుగాల తర్వాత మనకి ఏమైపోయిందంటే ఎప్పుడు ఇలాగేనా, ఇట్లే నిలబడే ఉండాలా మనము కొంచెం మూవ్ అవుదాం అనేది కొంచెం మనకు జరిగింది. అలా ఆలోచన వచ్చింది. ఇది ఇంత ఆలోచన ద్వారానే జరిగింది. సో ఆలోచన వచ్చిన వెంటనే మనము జలచరాలుగా పుట్టాము. అంటే నీటిలో ఈదడం జరిగింది. ఎందుకు నీళ్ళలోనే మనం చేపలుగా ఫస్ట్ పుట్టామయ్యా అంటే, ఇప్పుడు భూమి మీద నడిచేటప్పుడు మన బాడీలో మీద ఉన్న అంటే బరువునంతా మనమే మొయ్యాలి. అదే నీళ్ళలో అయితే ఊరికే కాళ్ళని ఇలాగంటే, చేతుల్ని ఇలాగంటే స్విమ్ చేస్తూ వెళ్ళిపోతాం. అలాగా మనము చేపలుగా మనము జన్మ తీసుకున్నాం. అక్కడ నుంచి మనకు ఏంటి నీళ్ళలోనే ఉండాలా అని చెప్పి మరి ఒక థాట్ వచ్చింది. మనం ఏం చేసాము, మరి భూమండలం మీద జంతువులుగా మనము జన్మ తీసుకున్నాము. జంతువులుగా తీసుకున్న తర్వాత లాస్ట్ కి ఇంకా జంతువులు అన్న తర్వాత ఏం జరిగింది అక్కడ, వాటికి ఆకలేస్తే తినడం, లేదంటే ఊరికే ఉండడం అలా జరిగింది. తర్వాత ఏమైంది, ఏంటి ఎలా ఉన్నవాళ్ళం మనం అలాగే ఉన్నాం కదా, మనం ఏమి సృష్టించమా అని చెప్పి ఒక మనిషిగా మనము అప్పుడు ఒక మనిషి అనేది అప్పుడు మనము సృష్టించామన్నమాట. ఇది ఇంత చేసింది మనమే. ఇక్కడి దాకా బాగానే ఉంది. అంటే ఏమి, అన్నిటినీ మనం ఒక్కోటి 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 నేర్చుకుంటూ వచ్చాం. ఈ మానవ జన్మకు వచ్చాం. ఇక్కడ దాకా బాగుంది. కానీ అప్పుడు కూడా ఒక మానవుడు ఎలా ఉండేవాడయ్యా అంటే 12 పోగుల డిఎన్ఏతో సాక్షాత్తు ఆ దైవంగానే మనము ఉన్నామన్నమాట. అంటే సాక్షాత్తు ఆ దైవానికి ఎలాంటి ఆహ్, పవర్స్ ఉన్నాయో అలాంటి పవర్‌లతో మేము ఉన్నాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనము ఇది మూడవ పరిధి కదా ధ్యానం, భూమండలము. కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీలో ఏం జరిగింది అంటే ఒకరికొకరికి పోటీ తత్వం అనేది ఏర్పడింది. పోటీ తత్వం అంటే ఏంటి? నీవిది సృష్టించావా? నీవింత పెద్ద బంగ్లాని సృష్టించావా? ఓకే. నేను నీకన్నా గొప్పది సృష్టిస్తాను. అలాగా, అలాగ జరిగిందనమాట. పోటీతత్వం అనేది ఏర్పడింది. పోటీతత్వం ఎప్పుడు వచ్చిందో మనకు ఏం జరిగింది? ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం జరిగింది. నీవిది చేస్తున్నావా? నేనెలా చేస్తాను చూడు. నిన్ను నాశనం చేస్తాను. నీవు సృష్టించిన దానిని నేను నాశనం చేస్తాను అని చెప్పి ఒకరికొకరు అలాగా కొట్టుకోవడం జరిగింది. ఎప్పుడు బలవంతులు గెలవడానికి స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పుడు దాకా బలమున్న ప్రతి ఒక్క మానవుడు, జంతువుడు అన్ని గెలిచేవన్నమాట. లాస్ట్‌కి ఏమైపోయింది అంటే మనము మానవులనే కాకుండా, మానవుల మధ్యనే కాకుండా ఈ పోట్లాటలు, కొట్లాటలు అనేవి మనం ఏం చేసాము, మనమే సృష్టించిన ఆ మూగ జీవాలకు పడిపోయాం. అంటేమి ఆ మూగ జీవాలని మనము నరుక్కొని అలాగ వండుకొని తినడం స్టార్ట్ చేశాం. ఎప్పుడు అది జరిగిందో అంటే మనము సృష్టించిన ఆ ఆహ్, అన్ని జలచరాలు, జీవజాతులు అన్నిటిని మనమే నాశనం చేయడం చేసాం. తయారు చేసాం. ఎలా జరిగిందంటే ఇప్పుడు పంటలు పండిస్తున్నాము. వాటికి మనం ఏం చేస్తాము? పొలాల్లో మందులు చల్లుతున్నాం. అంటే మనము సృష్టించే ఆ రైతు తయారు చేసే ఆ ధాన్యపు గింజలలో కూడా విషం. అలాగే పశువులు, పక్షులు ప్రతి ఒక్క దానిని మనము చంపడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనం బలవంతులం. అప్పుడు ఏమైపోయింది భూమికి చాలా దుఃఖం వేసిందనమాట. నా మీద ఉన్న నా పిల్లలే అంటే మనమే సృష్టించాము. మనమే చేస్తున్నామన్నమాట దాన్ని నాశనం. కాబట్టి నా మీద జరిగే ఇంత అగత్యానికి నేను ఎంత దాకా ఓర్చుకుంటానో అంత దాకా ఓర్చుకుంటాను. తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అది ఎంతో అందుకే భూదేవిని ఎంత ఓర్పు అంటే భూదేవంత ఓర్పు ఉంది అని చెప్తాను. ఎలా జరుగుతుందది? అంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది తనకి కదా! అంత ఓర్పుతో, సహనంతో ఇన్ని ఏళ్ళు, ఇన్ని యుగాలు తను చేసిందంట. ఇంకా ఎదురు చూసింది. ఇంకా మానవులు మారలే. అందుకోసమే అప్పుడప్పుడు భూమి తన ఒళ్ళున అలా జలధరించుకుంటుంది. అప్పుడే మనకు మేలు భూకంపాలు జరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఆ మాత యొక్క ఆ గర్భకోశాన్ని మనం ఎంత బాధ పెట్టామో, ఎంత దుఃఖ పెట్టామో మనము శ్రీచారణం బుక్కులో మనకు తెలిసిపోతుంది. ఏంటయ్యా అంటే వాళ్ళు చెట్లన్నీ నరికేసి ఉంటారు.
అప్పుడు సీతాదేవి పోయి అక్కడ పోయి కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని తను దుఃఖిస్తుంది అనమాట. ఏడుస్తుంది తను. ఏడుస్తూ ఏమంటుందంటే, నరకండి కానీ కనీసం వాటికి ఒక్క క్షణమైనా మీరు మాకు అడ్డుగా ఉన్నారు, మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పి తనని ఒక్క మాట ఎక్స్క్యూజ్ కూడా అడగలేదు. ఏది లేకుండా దాన్ని నాశనం చేసేసారే అని చెప్పి తను దుఃఖపడుతుంది అనమాట. అంటే అంత సీతాదేవి అంత దైవమే అంత గొప్పగా దుఃఖపడింది అంటే మరి ఎంత మనం నాశనం చేస్తున్నాం ఈ భూమిని. పశువుల్ని చంపుతున్నాం, పక్షుల్ని పట్టుకుంటున్నాం, అలాగే ఇతర మనుషుల్ని మనము సొంత ఇంటిలో సోదరులే కొట్లాడుతున్నాం. మరి ఎంత కష్టాన్ని ఆ భూదేవి ఇన్ని రోజులు భరించింది. ఇప్పుడు ఆమె కోసం మనం కొంచెం సేపు ధ్యానం చేద్దాము. ఆ భూమాతని మనం ప్రక్షాళన చేసుకుందాము. సో మాస్టర్ అందరు వేళలో వేలు పెట్టుకోండి, ಕಳ್ಳ ಮುಗಿಸ್ಕೊಳ್ಳಿ. ನಮಸ್ತೆ ಇಂದಿರಾ ಮೇಡಮ್. ಅಪ್ಪ ಹೇಳಪ್ಪ. ನಾನು ಓಂಕಾರಪ್ಪ ಮಾತಾಡೋದು. ಹೌದಪ್ಪ, ಹೌದೌದು. ಇದ್ರ ಕ್ಲಾಸ್ನಾಗೆ ಅಡ್ಮಿಟ್ ಆಗೀನಿ. ಹೌದಾ? ಹೌದು ಮೇಡಮ್. ನಮಸ್ಕಾರಪ್ಪ. ನಮಸ್ಕಾರ. ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ఓకే. సో మాస్టర్ అందరూ ప్రశాంతంగా కూర్చుందాము. ಅಪ್ಪ ನೀವು ಮ್ಯೂಟ್ ನಲ್ಲಿ ಇರ್ಬೇಕು. ಓಂಕಾರಪ್ಪ ನೀವು ಮ್ಯೂಟ್ ನಲ್ಲಿ ಇಲ್ಲ ನೋಡು, ಮ್ಯೂಟ್ ಒತ್ಕೋರಿ. ಮೈಕ್ ಇರ್ತದ ನೋಡು ಫಸ್ಟ್ ನಲ್ಲಿ. ఓకే, అందరి వేళలో పెట్టుకున్నాము. కళ్ళు మూద్దాము, కాళ్ళను క్రాస్ చేసుకుందాము. శ్వాసను గమనిద్దాం. ఇన్ని రోజులు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఈ భూమండలాన్ని హింసిస్తూనే ఉన్నారు. ఎంతో ఓర్పుతో సహనంతో తన ఉంది. ఆ మాతకు మనం కంప్లీట్ గా సరెండర్ అయిపోయి ఏ జన్మలో ఏ తప్పు చేశామో తల్లి నన్ను క్షమించు, నీ అంత ఓర్పు, నీ అంత సహనము నాకు ప్రసాదించు. మా పిల్లలు ఎదిగితే మాకెంత సంతోషం ఉంటుంది. మా పిల్లలకు ఏదైనా చిన్న గాయమైనా ఎంత తహతహలాడిపోతామే. మరి అలాంటి ఈ భూమండలం మీద ఆ మేకను, గొర్రెను, కోడిను, చేపలను తన కళ్ళెదుటే చంపుతుంటే ఆ తల్లి ఎలా భరించగలదు? కాబట్టి ప్రతి ఒక్క మానవుడు శాకాహారిగా మారాలి. ఈ జన్మలోనే సోదరులు గత జన్మలో ఏమై ఉన్నారో గత జన్మలో మేక కోసుకొని తింటామా? మా తమ్ముళ్ళను, అన్నలను మేమైతే నరుకుతామా? మరి ఎందుకు ఈ హింస?
ఆపేద్దాం. మనం ఇప్పుడు చేయవలసిందల్లా భూమాత యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడమే. భూమాత ఫ్రీక్వెన్సీ పెంచాలి అంటే ఒకే ఒక మార్గం, మన గురూజీ బోధించిన ఆనాపానసతి ధ్యానం. ఇదే ఆ ధ్యానం. అంటే భూలోకంలో ఎంతో మంది మానవులు ఉన్నారు. ఏడు 150 కోట్ల మంది ఉన్నారంట భూమండలం. మరి వాళ్ళందరూ ధ్యానం చేస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అసలు భూమికి ఎందుకు ఫ్రీక్వెన్సీ అవసరం? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్ అని ఒక బుక్. దాంట్లో రాస్తారు, రోడ్డు మీద అంటే హైవే మీద అన్ని వాహనాలు 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతూ ఉంటాయి. కానీ దాంట్లో ఒక్క వాహనం, కారు మాత్రమే 30 కిలోమీటర్ల ఫాస్ట్తో వెళ్తూ ఉంటుంది. అంటే అలా పోవడం వల్ల ఎవరికి నష్టమయ్యా అంటే ఆ 30 కిలోమీటర్ల ఫాస్ట్తో వెళ్ళే ఆ కారుకు నష్టమే, అలాగే తన ముందు వెనక పరిగెట్టే ఆ కార్లు 100 కిలోమీటర్లు 1 అవర్కి అంత ఫాస్ట్ గా వెళ్ళే ఆ కార్లకు నష్టమే. అవన్నా తమ యొక్క ఫాస్ట్ ని తగ్గించుకోవాలి, లేదా అంటే ఆ 30 కిలోమీటర్ల ఫాస్ట్ గా వెళ్ళే ఆ కార్ అన్నా ఫాస్ట్ గా వెళ్ళాలి. రెండు జరగవు. అంటే ఆ 100 కిలోమీటర్ల ఫాస్ట్ గా వెళ్ళే అన్ని కార్లు చాలా చాలా ఉంటాయి, లక్షలు ఉంటాయి. అవన్నీ తగ్గించుకోవడం బెస్టా, లేదా ఈ 30 కిలోమీటర్లు ఫాస్ట్ గా వెళ్ళే ఈ కారు ఫాస్ట్ పెంచడం బెస్టా? ఒకటే మారితే అయిపోయింది కదా, అన్నిటినీ మార్చాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఆ 30 కిలోమీటర్ల ఫాస్ట్ గా వెళ్ళేదే మన భూమి. మిగతా కార్లన్నీ అంటే భూమండలం మీద ఆస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటవి. అవన్నీ ఎంతో, ఆ గ్రహాలు ఎంతో ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, పైన తిరుగుతున్నాయి. అవన్నీ ఒకే స్పీడ్ లో తిరుగుతున్నాయి కాబట్టి ఏ నష్టం లేదు. కానీ ఎప్పుడైనా భూమి వాటి మధ్యలో వెళ్ళిందంటే అన్ని గ్రహాలకు నష్టమే. ఒకటికొకటి ఢీకొట్టుకొని అన్ని ప్రళయం అనేది సంభవిస్తుంది. కాబట్టి భూమి యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఇప్పుడు పెంచాలి. భూమి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా పెరుగుతుంది, తరంగం శక్తి ఎలా పెరుగుతుంది అంటే ప్రతి ఒక్క మానవుడు ఈ భూమండలం మీద ధ్యానం చేయాలి. ఎంత మంది ధ్యానంలో పాల్గొంటారో అంత ఫ్రీక్వెన్సీ రేటు పెరుగుతుంది. అప్పుడు భూమి కూడా ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ తో పాటు ఇది కూడా 100 కిలోమీటర్స్ ఫాస్ట్ తో వెళ్ళిపోతుంది. అప్పుడు అన్ని సుగమంగా
హాయిగా సాగిపోతాయి ఆస్ట్రల్ వర్డ్స్ లోని ఆ గ్రహాలు. అందుకోసమే మనము సాధన చేయాలి. మరి ఒక్క మేకను చంపితే అది ఏం చేస్తుంది? బాధపడుతుంది, అది దుఃఖపడుతుంది. ఒక చెట్టును నరికామా, అది బాధపడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు లేకపోతే నష్టపోయేది మనమే. ఎంతో పచ్చగా శ్వాసిస్తూ ఉన్నది ఇన్ని రోజులు. మరి అలాంటి చెట్టుని, పచ్చని చెట్టుని నరికితే ఆ తరంగాలు ఎలా ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీలో? కాబట్టి మనము ఏ చెట్టుని నరకకూడదు. ఆ మేక చచ్చిపోయేటప్పుడు తన యొక్క భయాన్ని బయటకు వదులుతుంది. అప్పుడు ఆ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ మరీ తగ్గుతుంది. అలాగా చెట్లలోని పూలను కూడా మనము తీస్తూ ఉంటాం. 20 ఏళ్ల క్రితం నేను నిర్ణయించుకున్నాను. ఒక మాస్టర్ వల్ల, ఒక క్లాస్ వల్ల. ఏంటి అంటే, పువ్వులో కూడా ఆత్మ ఉంటుంది. మీరు ఆ పువ్వుని కోసి మరీ ఇంకొక ఆత్మ కాలుకి పెడతారే, ఇదెక్కడి న్యాయం అడిగాడు. అప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నా, పువ్వులను కొయ్యకూడదు, కొనకూడదు. ఎవరైనా ఇస్తే వద్దనను, కానీ బాధ నాకు వాటిని పెట్టుకోవాలి. అది ఎంతో తన యొక్క తల్లి ఒడిలో అల్లాడుతూ హ్యాపీగా ఉంటుందే. దాన్ని మనం తుంచి మాలగా పేర్చి మనము మరి ఇంకొక దైవానికి ఇస్తున్నామే. గుడిలో దేవుడికి, ఇంట్లో దైవానికి. అలాగే మన జడలు. మీరు ఎప్పుడు పూలను పెంచుతారో అది ప్రాణం లేని పువ్వులుగానే ఉండిపోతుంది. మరి ప్రాణం లేని దాన్ని మీరు ఎలా సమర్పించుకుంటారు మనలోని దైవానికి? ఓషో అంటాడు కదా, భూమండలంలోని ఏ ఒక్క పువ్వు కూడా తెంపకపోతే ఒక్కరోజే ఈ భూమండలం మొత్తం ఒక సువాసన భరితంగా, ఒక సెంటు కొట్టినట్టు ఉంటదంట. ఎక్కడా తెంపకూడదు. కాబట్టి ఆ పూలను తెంపినప్పుడు కూడా ప్రతి ఒక్కటి మనం చేస్తున్నాం, నాశనమే చేస్తున్నాం చూస్తూ ఉంటే. ఫస్ట్ మూగ జీవాలను బాధ పెట్టడం మనం మానేయాలి. భూమాతకు తన బాధ నుండి, క్షోభ నుండి మనం తప్పించాలి అంటే ఒకటే మార్గం, ధ్యానము. మనం ఎప్పుడు ఈ ధ్యానాన్ని చేస్తూ ఉంటామో మన యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటే కాదు, భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. కాబట్టి చక్కగా శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. అహింసాయుత, హింస లేని భూమండలం కోసమే ఈ ధ్యానం. చక్కగా కళ్ళు మూసి ఆ భూమాతని మనసారా, తల్లి, ఇన్ని రోజులు తెలియక ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించమ్మా. నా చేతనైనంతగా నేను
ఇతరులకు ఆ తప్పు చెయ్యకుండా అందరికీ వీలైనంత ధ్యాన ప్రచారం చేస్తాను, జ్ఞాన ప్రచారం చేస్తాను. శ్వాసనే గమనిద్దాము. card.
సౌండ్ రావడం లేదు మేడం. అంకుల్ సౌండ్ అక్కడ రావడం లేదు. చిన్నగా వస్తుంది అంకుల్, కూర్చోండి. ఓకే ఓకే మధ్యలో డిస్టర్బెన్స్ వద్దు ప్లీజ్. ఓకే ఓకే. Last 10 minutes, friends. ఆస్ట్రల్ హీలింగ్ లోకాల నుండి హీలింగ్ పిరమిడ్స్ ని ఆహ్వానించుదాము. భూమండలం మీద ఎక్కడెక్కడ అవసరమో ఆ పిరమిడ్స్ అన్నీ పెట్టేద్దాం. ప్రతి ఒక్క మానవుడు శాకాహారి అగుగాక, ప్రతి ఒక్క మానవుడు ధ్యానం చేయుగాక, ప్రతి ఒక్క జీవి ఆత్మజ్ఞానంతో ఉంది, కానీ మానవుడికే అంత మర్చిపోయినాం. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఆత్మజ్ఞానంతో నిండి ఉండిగాక. ఆత్మజ్ఞానం అంటేనే అహింస జగత్.
ప్రతి ఒక్క మానవుడు యూనివర్సల్ లవ్‌తో ఉండుగాక. ప్రతి ఒక్కరికి అహింస గురించి చెప్పడానికే మనం ఈ జన్మను తీసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు హింసని మరిచి అహింస వాదిగా ఎదగాలి. ఆ ఉన్నత లోకాల నుండి వచ్చే ఆ ఎనర్జీస్ మొత్తం మన యొక్క పాదాల గుండా, మన శరీరం గుండా భూమాతకు వెళ్తున్నాయి మాస్టర్స్. అందరూ చక్కగా అబ్జర్వ్ చేయండి. హీల్ చేయబడుతోంది భూమాత. ఆ కాంతి మొత్తం భూమండలం మొత్తం పరుచుకోయింది. సర్వ ప్రాణులు, సకల మానవాళి పరస్పర సోదర భావంతో చాలా అద్భుతంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆ హీలింగ్ ఎనర్జీస్ వెళ్ళుగాక, అందరిని హీల్ చేయుగాక, అందరు అహింసాయుతులై జీవించుగాక. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఈ 11 రోజుల అహింసాయుత భూమాత ప్రక్షాళన కోసం చేసే ఈ ధ్యాన యాగంలో, ఈ ధ్యాన యజ్ఞంలో నేను ఒక ప్రమిదనై, నేను ఒక సమిదనై ఆ భగవంతుని చేత ఎన్నుకోబడినందుకు ఆ భగవంతునికి నా యొక్క సహస్ర కోటి ప్రణామాలు. మన గురువు గారికి, మన గురువు గారి యొక్క సంకల్పం
ఇదే అహింసాయుత జగత్. ఆఖరి 30 సెకండ్ శ్వాస మీద ధ్యాస. ఆఖరి 10 సెకండ్లు శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 సెకండ్లు శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, నిదానంగా మీ 2 అరచేతులని కళ్ళ మీద పెట్టుకోండి. 1, 2, 3, 4, 5. నిదానంగా మీ 2 అరచేతులని తీస్తూ కళ్ళు తెరిచి చేతుల్నే చూసుకోండి మాస్టర్స్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన త్రిశక్తి పిరమిడ్ సెంటర్కి, యూట్యూబ్ ఛానల్కి నా యొక్క పాదాభివందనాలు. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికో వెళ్ళిపోయాం. నిజంగానే చాలా అంటే చాలా బాగా చేయించారు మేడం. లాస్ట్ లో నేను మళ్ళీ అంకుల్ మాట్లాడుతూ లేచాను కానీ నిజంగా అయితే డీప్ గా వెళ్ళిపోయాను. నేను అట్లయితే డిస్టర్బెన్స్ చేసిన ఇందు మేడం కి. అయ్యో నాకే ఏమి కాదు అంకుల్. లేదులేండి, ఏమి లేదులేండి, అట్లేం అనుకోదండి సార్. ఓకే ఏది మా. జరగాలో అదంతా జరుగుతూనే ఉంటది ఖచ్చితంగా. ఓకే అంతే. తల్లి. లేపినారు మీరు మమ్మల్ని, ఎరకపరిచినారు. అంటే 11:05 అయింది కదా. అయిపోయింది. బాగా చెప్పారు మేడం. అసలు ఫస్ట్ నుంచి ఎలా ఉండాలి మనది, అహింస భూమాత అనేది ఎలా ఉండాలి, ఎలా ఏర్పడింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయకూడదు, ఏం చేయకూడదు మనం అనేది చాలా బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, Okay. ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటారా అండి? నమస్తే మేడం. నమస్తే అండి. ఏ ఊరు మేడం? ఎమ్మిగినూరు మేడం. ఎమ్మిగనూరా? ఇందిరా. ఓకే ఓకే. మేడం బల్లారే యమునూరుకి ఇచ్చినారు అంతే. అవునవును, కరెక్టే. మా అత్తవారి ఇల్లు ఎమ్మిగినూరు, పుట్టిల్లు బళ్ళారి. ఓకే మేడం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మేడం? నేను 20 సంవత్సరాలుగా చేస్తున్నాను ధ్యానం. చాలా చక్కగా చేయించారు, అంత బాగా నీట్ గా ఎక్కడ పుట్టింది భూమాత అనేటట్లు బాగా చెప్పించారు. మాది కూడా ఎమ్మిగనూరే మేడం. మా అన్న అంటారు. అవునా. ఓకే మేడం నమస్తే మేడం. ఓకే మేడం నమస్తే. నమస్తే. చాలా చక్కగా బాగా నిదానంగా చాలా చక్కగా బాగా చెప్పారండి. నమస్తే అండి. అసలు చాలా అంటే చాలా బాగా చెప్పారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఇందుమతి మేడం.
హలో ఏంటి మేడం? హలో మేడం. హలో హలో నేను మేడం సావిత్రిని ఉరవకొండ. సావిత్రి చెప్పు ఆ, సావిత్రి, జ- ఎట్లా ఉంది ధ్యానం? ఆ, చా- చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ, నేనే అనుకున్నాను ఈవినింగ్ మార్నింగ్ చేస్తే బాగుంటుందని. మీరే ఈ అవకాశాన్ని కల్పించారు ఈరోజు నాకు. ఓకే. ఓకే, గుడ్ నైట్ మేడం. బాగుంది. night. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారండి? నమస్తే ఎక్స్పీరియన్సెస్ మేడం. నమస్తే నమస్తే మేడం, నేను వీరకుమార్ని. మాట్లాడండి మా. నమస్తే అమ్మా, బాగా చెప్పారు భూమాత గురించి. నమస్తే అండి. మాది ఎమ్మెనూరే. ఇప్పుడు మాట్లాడింది మా మేనగోడలు. అవునా? మా ప్రతాప్ వాళ్ళది ఇంటి పేరు అక్కడ ఎమ్మెనూరు. అవునా? చాలా అద్భుతంగా ఉందమ్మా. మన ఎమ్మెనూరు వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నందుకు ఆనందం అయింది. థ్యాంక్ యూ మేడం. ఎమ్మెగ్నూరు ఎక్కడమ్మా మీది? ఎమ్మెగ్నూరు ఎక్కడ? మాది ఊరే ఎంజీ మేడం. ఆఫీస్ దగ్గర, ఎంజీ అంటే మన ఆదోన్ ఎల్ఐసి పేరు ఆఫీస్ లైన్, కమిటీ ఆదోన్ పేరు, మార్కెట్ కోసిగిరి, ఎంజీ ఆఫీస్. కోసిగిరుడా? అది ఏదో కమిటీ అంటే ఊరు ఉంటుంది. సరే అమ్మా. కోసి కూడా ఉంటుంది. ఓకే ఓకే. ఓకే మేడం. మాది వీవర్స్ కాలనీ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం అంకుల్ ఈరోజు ఇందిరా మేడం గారే ఎవరమ్మా అని అడిగితే ఇందిరా మేడం చేయిస్తున్నారు అంకుల్ అని అంటే ఎమ్మెగనూరు అని మాయ ఇందిరా మేడం అమ్మా నాకు తెలుసులే ఇక్కడ చాలా ఏళ్ళు ఇక్కడ వాళ్ళు జాబ్ చేశారు కదా. అవును. ఓంకార్ సార్ మాకు తెలుసు, మా అంకులే. మా శాస్త్రి గారి కొలీగ్, మేడం గారి ఆ, భర్త కొలీగ్. ಮೇಡಮ್ ನಾನು ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಕರ್ನೂಲಾಗ ಇಲ್ಲ ಈಗ ಉಚ್ಚಿಂತಲ್ನಾಗ ಉಚ್ಚಿಂತಲ ಹೌದಾ? ಮಗ 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 ಕರ್ಕೊಂಡೋಗೇನ ತಾಯಿನ ತಂದನೆ. సరే అయితే ఎలా ఉంది? కరెక్ట్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అబ్బా. అయితే ఇక్కడ నేను కూడా విన్నవించుకుంటున్నాను, నేను కూడా ఎమ్మెగనూరు అమ్మాయినే. ఓకే మేడం గుడికెళ్ళి మేడం, మేడం గుడికెళ్ళి మేడం గుడికెళ్ళు హిందూ మేడం గుడికెళ్ళు ఎమ్మిగనూరు పక్కనే ఇంకా అందరు కలిసినప్పుడు అందరు ఒకేసారి ఇంకా దగ్గర దగ్గర. అవునమ్మా, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటే ఇలాగే మళ్ళీ చేరినాయి. నిజంగా అంటే సార్ చెప్పినట్టు జరిగింది ఇది. అదే కదా. ఓకేనా? ఓకేమా. ఎస్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. స్టార్టింగ్ మీరు చెప్పిన భూదేవి గురించి చెప్పింది బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది మేడం. న్యూ ఎనర్జీ బుక్ లో దొరుకుతుంది చూడమ్మ. అది ఈరోజు 4 బుక్కులు వచ్చినాయి. న్యూ ఎనర్జీ బుక్ ఒకటి, ఓషో మాస్టర్ ఒకటి, అదే మహావతరణ ఒకటి, అట్లా 4 బుక్కులు వచ్చినాయి ఈరోజు. నా క్లాస్ మొత్తం అదే. థ్యాంక్ యూ అండి. మేడం అన్నారు ఫస్ట్ ఈ మాట చెప్పగానే నేను ఏం చెప్పాలో ప్రిపేర్ అవుతానో ఆ సమయానికి ఏం అనిపిస్తే అది చెప్తాను అని చెప్పారు. సో లేదు మేడం, కరెక్ట్ సబ్జెక్ట్ వచ్చింది. కరెక్ట్ గానే మనం ఏదైతే చేస్తున్నామో ఈ సంకల్పానికి తగ్గట్టుగానే వచ్చింది ఆ సబ్జెక్ట్. అది సరే. సూపర్. ಆತ್ಮ ಸಹಚರನು ನಿಮ್ಮ ಹತ್ರ ಇದೆ ಪುಸ್ತಕ? ಇತ್ತಪ್ಪ, ನಾನು ಎಲ್ಲರಿಗೆ ದಾನ ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ ಬುಕ್ಸ್ ಎಲ್ಲ ದಾನ ಮಾಡ್ಬಿಟ್ಟೆ. సూపర్. కొత్తది ఏదైనా వస్తుంది కదా, పాపం చదివే వాళ్ళు చదువుతారు, ఇంట్లో ఉండదు ఎందుకు అని ఇచ్చేసిన. 100 బుక్లు ఇచ్చేసినాను మేడం మొన్ననే. ಶಾಸ್ತ್ರಿ ಉದ್ಯೋಗನಾಗ ಇದ್ದಾನ ಶಾಸ್ತ್ರಿ ಸರ್? ಐದನ ಇನ್ನ 4-5 ವರ್ಷ ಐತೆ ಇನ್ನ. ಡಿಸಿ ಆತನ ಇದು ಎಡಿಸಿ ಆಗ್ತಾನೋ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ, ಆಗ್ಲಿ ಇವಾಗ ಮಾತ್ರ ಕಂಡಕ್ಟರ್ ಇದ್ದಾನೆ. ಕಂಡಕ್ಟರ್ ಇದ್ದಾನ, ರೈಟ್. ಚಾರ್ಟ್ ಎಲ್ಲ ಆಗ್ತಾರ ನೋಡ ಆತ, ಹೋಗೋದಿಲ್ಲ ಕಂಡಕ್ಟರ್ ಕೆಲಸ.
రైట్ అమ్మా. థ్యాంక్ యూ మా. గుడ్ నైట్ మా. మేడం నాకు కూడా ఎంబెగనర్ లో అన్నంటారు బాగా కన్నడ వచ్చేది. కర్నూలుకి వచ్చాక కన్నడ అంతా ఎగిరిపోయింది. అర్థం అవుతుంది కాకపోతే మాట్లాడలేకపోతున్నాను నిజంగా. కన్నడ పిక్చర్ చూడండి, బాగా వస్తుంది కన్నడ. అంటే వస్తుంది. మన కన్నడ మాట్లాడతాను అంకుల్ కొంచెం కొంచెం. కాకపోతే మా నేను కూడా ఇంకా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పుట్టి పెరిగాను కాబట్టి బాగా వచ్చేది. ఇక్కడికి వచ్చాక 20 ఇయర్స్ అయిపోయింది కాబట్టి 23 ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. మర్చిపోయాను బట్ అర్థం అవుతుంది. నేను కన్నడలో ఇంట్లో మాట్లాడేదంతా కన్నడ, ఫ్రెండ్స్ తో అంతా కన్నడ, కానీ క్లాస్ చెప్పడానికి రాదు. అదే క్లాస్ తెలుగు. క్లాస్ తెలుగు. అట్లా ఉంది నా పరిస్థితి. కన్నడలో చెయ్యాలి సెషన్ అనుకుంటున్నాను. అది ఏమది ఇంకా ప్రతిసారి ఇంకా ఒప్పుకోలేను. వచ్చినప్పుడు ఓకే. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి అందరికి కూడా. మళ్ళీ రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ధ్యానం చేసుకుందామండి అందరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.